నెల్లూరులో ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఉడత రాజశేఖర్ యాదవ్ అన్నారు. డిఈఓ, ఆర్ఐఓ, పోలీస్ ఆరోగ్య శాఖ తల్లిదండ్రుల ప్రతినిధులతో కూడిన బహుళ శాఖ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో, హాస్టల్లో సౌకర్యాలపై, నిబంధనల అమలుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ను కోరారు. ప్రతి కళాశాలలో మానసిక కౌన్సిలర్ నియామకం తప్పనిసరి చేయాలని, విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు ప్రదర్శన, మానసిక ఆరోగ్య సంరక్షణకు ప్రోటోకాల్స్ అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మల్లిరెడ్డి కోఠారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు నరహరి శిఖరం, ఈశ్వరయ్య, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, మహేష్ కుమార్, కమలాకర్, సాయి కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పర్మిషన్లు లేవు. ఆ పర్మిషన్ లేని హాస్టల్లో ఎక్కడ కూడా వసతులు సరిగా లేవు. లేని దానివల్ల పిల్లల్ని టెస్ట్ చేయడం, వాళ్ళని 1 గంట దాకా చదివించడం, పొద్దున 5 గంటలకు లేపడం, వాడి మీద స్ట్రెస్ ఫీల్ అవ్వడం, దానికి తోడు వాళ్ళని అవమానించే విధంగా ప్రిన్సిపల్స్ అయితేనేమి, కాలేజీ యాజమాన్యం అయితేనేమి మాట్లాడడం, అలాంటి కారణాల వల్ల పిల్లలు స్ట్రెస్ అయ్యి సూసైడ్ హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. దీని మీద మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. స్పందించి సత్వరమే మేము ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాతో పాటు విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు కూడా మాతో పాల్గొన్నారు. మాతో పాల్గొని దీని మీద మేము నెక్స్ట్ కూడా కలెక్టర్ గారికి మళ్ళీ ఇంకో వినతి పత్రం ఇస్తాము. ఇచ్చి కూడా ఆయన్ని సానుకూలంగా స్పందించమని చెప్పి కోరుతున్నాము. అలాగే సార్ కూడా అలాగే చెప్పారు. వీటి మీద ఒక కమిటీ కూడా వేయమని చెప్పాము. కమిటీ వేసి దాని మీద హాస్టళ్ళ మీద తనిఖీలు చేయాలని చెప్పి కూడా కోరాము. చేస్తా అని చెప్పారు. దాని మీద తొందరగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నెక్స్ట్ వీక్ కూడా ఆయన కలవమన్నారు. కలిసి అప్పుడు మాట్లాడతామని చెప్పారు. దాని మీద మేము వినతిపత్రం సమర్పించాం. దాని ఉడత రాజశేఖర్ యాదవ్ నా పేరు. జిల్లా పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నా పేరు పి లీలామోహన్, బీకేఎం జిల్లా అధ్యక్షుడు. గత 3 రోజుల క్రితం గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి యొక్క ఆత్మహత్య మీద సమగ్రమైన విచారణ జరిపి కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపర నేడు గవర్నమెంట్ కాలేజీలు కూడా ప్రవేశించింది. ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో జరిగినటువంటి ఆత్మహత్య ఎవరి ప్రోద్బలంతో ఏ విధంగా జరిగిందో సమగ్రమైన విచారణ జరపాలంటే దానికి ఒక కమిటీ వేసి ఆ యొక్క విద్యార్థి యొక్క ఆత్మహత్యల కారణాలను తెలిపే విధంగా కలెక్టర్ గారు చొరవ చూపాలని చెప్పేసి మేము ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా గత 4 నెలలుగా జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పరంపరకు నిదర్శనం ఏంటంటే ఒక్క అనుబంధ కళాశాల హాస్టల్ కూడా ఎటువంటి పర్మిషన్ లేదు. వాళ్ళని తీవ్రమైన ఒత్తిడికి లోన్ చేసి ఆత్మహత్యలకు పాల్పడే విధంగా కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి, ప్రోద్బలం చేస్తూ ఉన్నాయని చెప్పేసి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా నేను దీని మీద సమగ్రంగా ఆలోచించి కళాశాల కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవేర్నెస్, యాజమాన్యాలు కూడా అవేర్నెస్ చేసి ఇటువంటి ఆత్మహత్యలు మరలా తిరిగి రాకుండా చూసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పిన కలెక్టర్ గారికి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఈ యొక్క మరోసారి కలెక్టర్ని కలిసి కూడా ఈ సమస్యలన్నింటిపైన కూడా నివేదిస్తామని చెప్పేసి మీ ద్వారా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.